నా పోలీస్ మొగుడు పార్ట్ 6. నానమ్మ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉన్నది. నీకు అలా అయినప్పటి నుంచే నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా అని అన్నపూర్ణ గారి పక్కన కూర్చొని చేయి పట్టుకుని చెప్పాడు ఆదిత్య. ఎందుకురా బాధ? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అన్నారు అన్నపూర్ణ గారు. అప్పుడే కీర్తన లోనికి వస్తూ, అవునండి, ఇక మనం బాధపడవలసిన అవసరం లేదు. అమ్మమ్మ ఆరోగ్యం బాగున్నది కాబట్టి ఇంకా మీరు లేనప్పుడు నేను ఇంకా చాలా బాగా అమ్మమ్మని చూసుకుంటాను, సరేనా అని చెప్పింది. ఆ విషయంలో నాకు నమ్మకం ఉంది కీర్తన, నువ్వు నానమ్మని చాలా బాగా చూసుకుంటావు అని అన్నాడు ఆదిత్య. అది సరే కాని మీరు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు తెలుసా. టీవీలో చూశాను మిమ్మల్ని, ఎంత బాగా మాట్లాడారో. ఒక్క క్షణం అది మీరే అంటే నమ్మలేకపోయాను నేను అని చెప్పింది కీర్తన. ఎందుకు? నేనేం వేషం వేసుకుని లేనే, నేనుగానే ఉన్నాను కదా, ఎందుకు నమ్మలేదు అని అడిగాడు ఆదిత్య. అన్నపూర్ణ గారికి ఆదిత్య మాటలకు ఆశ్చర్యం మరియు సంతోషంగా ఉన్నది. సెటైర్స్ వేసేది నా మనవడేనా అని ఆశ్చర్యం మరియు కీర్తనతో అంత చనువుగా ఉన్నందుకు సంతోషం. అలా కాదండి, ఇంట్లో ఆదిత్యకు పోలీస్ ఆదిత్యకు చాలా తేడా ఉన్నది, అందుకనే అలా అన్నాను అని చెప్పింది కీర్తన. ఆదిత్య అని అన్నపూర్ణ గారి వైపు తిరిగి మాట్లాడబోతూ ఉంటే మధ్యలో కీర్తన, ఏమండి, మీరు నాకింకా థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకు అని అలకగా అన్నది. థ్యాంక్సా? దేనికి అని అడిగాడు ఆదిత్య. నా వల్లనే కదా మీకు కేసులో క్లూ దొరికింది, అందుకు అని చెప్పింది కీర్తన. అందుకైతే నేను అస్సలు చెప్పను. భర్త విజయంలో భార్య సహాయం చేస్తే భర్త థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? నేను చేస్తే నువ్వు అలానే చెప్తావా అన్నాడు ఆదిత్య. ఎందుకు చెప్తాను? అస్సలు చెప్పను. నా అనుకున్న వ్యక్తులకి థ్యాంక్స్లు సారీలు చెప్పి పరాయి వాళ్ళను చేయను నేను అని చెప్పింది కీర్తన. కదా, నేను కూడా అంతే. ఓ నోరేసుకుని మనిషి మీద పట్టం కాకుండా కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యి అని అన్నపూర్ణ గారి వైపు తిరిగి, నానమ్మ భోజనం చేద్దాం రండి, తిన్నాక రెస్ట్ తీసుకోండి అని ఆదిత్య అనగానే అన్నపూర్ణ గారు కీర్తన వైపు చూశారు. ఏమిటి అటు చూస్తున్నావు? ఆవిడ గారి పర్మిషన్ కావాలా ఏమిటి నానమ్మ అన్నాడు ఆదిత్య. అది కాదరా, ఇంకా వంట చేయలేదు అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఏమిటి వరాలు లేదా? వంట చేయకుండా ఏం చేశారు అన్నది ఆదిత్య. వరాలు చేస్తాను అంటే నీ తింగర పిల్లమే నేను చేస్తాను అన్నది, అందుకే వరాలు టిఫిన్ చేస్తే కీర్తన డిన్నర్ లంచ్ చేస్తుంది అని చెప్పారు అన్నపూర్ణ గారు. మరి చేయకుండా ఏం చేసింది ఇప్పటి వరకు? తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉన్నదా అని కీర్తన వైపు చూస్తూ కోపంగా అన్నాడు ఆదిత్య. హిహిహి, మీరు తర్వాత క్లాస్ ఇవ్వండి, ఇప్పుడే ఇస్తే వంట ఆలస్యం అవుతుంది, నేను వంట చెయ్యాలి, బాయ్ అని చెప్పి అక్కడ నుంచి తుర్రుమని కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన. కీర్తన అలా వెళ్లే తీరు చూసి అన్నపూర్ణ గారు ఆదిత్య ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఎందుకురా అలా భయపెడతావు అని అడిగారు అన్నపూర్ణ గారు. ఇంటికి పెద్ద మనిషి, నువ్వే భయం పెట్టలేదు మేడం గారికి, ఇక నేను కూడా భయం పెట్టకపోతే ఎలా నానమ్మా? ఎవరో ఒకరి భయం ఉండాలి, లేకపోతే మేడం గారి వేషాలకు ఆ నోటికి సెలవు అంటూ ఉండదు అన్నాడు ఆదిత్య. అన్నపూర్ణ గారు నవ్వుతూ, పద హాల్లో కూర్చుందాం అని ఇద్దరు వచ్చేసరికి కీర్తన కిచెన్ లో నుంచి బయటకు వచ్చింది. ఏమిటి అంతలోనే వంట చేశావా? సూపర్ నువ్వు అని క్లాప్స్ కొట్టాడు ఆదిత్య. అంత వెటకారం ఏమీ వద్దు, ఇవాళ స్పెషల్ కదా, సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా మీరు కేసు గెలిచినందుకు. సో ఏం వంట చేయాలి? మీకు గుత్తొంకాయ కర్రీ, పప్పుచారు కాంబినేషన్ ఇష్టం కదా, అవి చేయమంటారా అని అడగటానికి వచ్చాను అని చెప్పింది కీర్తన. సెలబ్రేషన్స్ అంటూ ఏం వద్దులే కాని ముందు ఏదో ఒకటి చెయ్యి, ఆకలిగా ఉంది అన్నాడు ఆదిత్య. సరే అండి అని కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన. 45 నిమిషాల్లో తాను అనుకున్న వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా ఆదిత్య కావాలి అనే, ఇంకెంతసేపు చేస్తావమ్మా వంట, లంచ్ కాస్త డిన్నర్ అయ్యేలా ఉన్నది కదా అన్నాడు. ఆదిత్య కావాలి అని అంటున్నాడు అని అర్థమయ్యి కీర్తన సైలెంట్ గా ఉన్నది. ముందుగా అన్నపూర్ణ గారికి వడ్డించి ఆదిత్యకు వడ్డిస్తూ ఉంటే, నువ్వు తినవా కీర్తన అని అడిగాడు ఆదిత్య. లేదండి, ఇంతకు ముందే టిఫిన్ చేశాను అని ఆదిత్యకు వడ్డిస్తూ చెప్పింది కీర్తన. నేను రాకముందే కదా, ఇప్పుడు నేను వచ్చి గంట దాటింది, నీ వాగుడికి అది జీర్ణం అవ్వచ్చు కాని మాతో కలిసి తిను అని కీర్తన చేయి పట్టి లాగి చైర్లో కుదేశాడు ఆదిత్య. కీర్తన తిట్టుకుంటూ, తిండి పెట్టే మొగుడు నాకే వచ్చాడు అని పైకి అలా అన్నా కాని తిట్టుకుంటూనే కేరింగ్ చేస్తున్న ఆదిత్యాన్ని చూస్తూ లోపల సంతోషపడింది.
రేపటి నుంచి అయినా కాస్త తొందరగాలే, అర్థమవుతుందా అన్నాడు ఆదిత్య. సరేనండి అని. అవును, మీరేమిటి ఈ అవతారంలో ఉన్నారు అని అడిగింది కీర్తన. నా అవతారంకు ఏమైంది ఇప్పుడు అన్నాడు ఆదిత్య. అది కాదు, మీకు డ్యూటీ లేదా? నైట్ వేర్ డ్రెస్ వేసుకున్నారు కదా, అందుకే అడిగాను అని చెప్పింది కీర్తన. అన్నపూర్ణ గారికి అప్పుడు గుర్తుకు వచ్చి, అవునరా, అడగటమే మర్చిపోయాను, అసలు నువ్వు ఈ టైంలో ఇంట్లోనే ఉండవు కదా అన్నారు. అదా నానమ్మ, నాకు హాలిడేస్ ఇచ్చారులే అని తనకు ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీని ఇష్టంగా తింటూ సమాధానం చెప్పాడు ఆదిత్య. అదేమిట్రా అని అడిగారు అన్నపూర్ణ గారు. కేసు గెలిచినందుకులే నానమ్మ, పోలీసులకు ఎప్పుడు కేసులు ఉండేవే కదా, కాస్త నాకు రిఫ్రెష్ గా ఉంటుంది అని ఇచ్చారు మా ఆఫీసర్ అని చెప్పాడు ఆదిత్య. నిజమా అండి అని మెరిసే కళ్ళతో అడిగింది కీర్తన. అబద్ధాలు చెప్పడానికి నేనేమైనా కీర్తన అని అనుకుంటున్నావా అన్నాడు ఆదిత్య. మిమ్మల్ని అన్నది కీర్తన. నువ్వు వాగవే, తినేటప్పుడు కూడా నీ గోలేమిటి అన్నారు అన్నపూర్ణ గారు. ఆదిత్య కీర్తన వైపు చూసి మంచిగా అయ్యిందా అన్నట్టు లుక్ ఇచ్చి ఒక స్మైల్ ఇచ్చాడు. అయితే కన్నయ్య, నీకు హాలిడేస్ కాబట్టి నువ్వు కీర్తన కలిసి హనీమూన్ కు వెళ్ళండి అని అన్నపూర్ణ గారు అనగానే ఆదిత్యకు పొలమారింది. కీర్తన వైపు చూశాడు. ఇప్పుడు మీకు మంచిగా అయ్యిందా అని ముసిముసిగా నవ్వుకున్నది కీర్తన. ఆదిత్య కోపంగా ఒక లుక్ ఇచ్చాడు కీర్తనకి. ఎందుకురా దాన్ని అలా భయపెడతావు? మీరు వెళ్ళినా అక్కడ ఏం జరగదు అని నాకు కూడా తెలుసు, కానీ అలా ఒక ట్రిప్ కు వెళ్ళినట్టు వెళ్ళి ఎంజాయ్ చేయండి కన్నయ్య, ఏమంటావు? ఎలాగో నీకు హాలిడేస్, అలాగే భవిష్యత్తులో మీ మధ్య బంధం బలపడ్డాక పెళ్ళైన కొత్తలో ఎందుకు వెళ్ళలేదా అని తప్పనిసరిగా అనుకుంటారు. అప్పుడు అలా అనుకుని బాధపడకుండా ఇప్పుడు వెళ్ళి ఆ జ్ఞాపకాలని అప్పుడు గుర్తు చేసుకుని సంతోషంగా ఉండవచ్చు. కన్నయ్య, పేరుకు మాత్రమే హనీమూన్, కానీ అక్కడ ఏం ఉండదు అని నాకు కూడా తెలుసురా. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి అయింది నాకు తెలుసు కదా, దగ్గర కావటానికి సమయం పడుతుంది. మరి ఇప్పుడు వెళ్ళటం ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నా మనసులో మాట చెప్పాను అని చెప్పి ఆదిత్య ముఖాన్ని పరిశీలనగా చూస్తూ, నీ వైపు నుంచే కాకుండా ఒకసారి కీర్తన వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించు కన్నయ్య అన్నారు అన్నపూర్ణ గారు. 2 నిమిషాల తర్వాత సరే నానమ్మ వెళ్తాను అని నోట్లో అన్నం పెట్టుకోబోయి ఆగి, సరే వెళ్తాము అని చెప్పాడు ఆదిత్య. ఆ మాటతో అన్నపూర్ణ గారు సంతోషంతో కీర్తన వైపు చూశారు. కానీ కీర్తన ముఖంలో సంతోషం కనిపించటం లేదు. ఎన్నో ప్రశ్నలు తన మదిలో మెదులుతూ ఉన్నాయి. అన్నపూర్ణ గారికి కీర్తన పరిస్థితి అర్థమయ్యింది, కానీ తనంతట తాను స్వయంగా వాటికి పరిష్కారం వెతికితే కీర్తన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఏమీ మాట్లాడలేదు. ఆదిత్య కూడా తింటూ కీర్తనాన్ని గమనించాడు. ఎప్పుడు హుషారుగా ఉండే కీర్తన ఇప్పుడు ఎందుకో మూడీగా కనిపించింది. కీర్తనాన్ని చూసి ఆదిత్య నొసలు చిట్లించాడు. నన్ను చూసింది చాలు కానీ ముందు తినండి అని మెల్లిగా చెప్పి, అమ్మమ్మ కొంచెం అన్నం పెట్టుకోండి అని అన్నపూర్ణ గారికి వడ్డించింది కీర్తన. ముగ్గురు కలిసి భోజనం కంప్లీట్ చేశారు. కీర్తన, నీకు థ్యాంక్సే అన్నారు అన్నపూర్ణ గారు. దేనికమ్మమ్మ అని అడిగింది కీర్తన. నువ్వు ఆలస్యంగా వంట చేయటం వల్లనే ఇవాళ చాలా రోజుల తర్వాత నా మనవుడితో కలిసి భోజనం చేశాను, మనసు సంతోషంతో నిండిపోయింది అన్నారు అన్నపూర్ణ గారు. దానికి థ్యాంక్స్ చెప్పాలా అమ్మమ్మ? మీరు మరేనో. నిజంగా ఈ మాట నేను ఇంతకు ముందే అనుకున్నాను మనసులో. నాకు కూడా నా మొగుడితో కలిసి భోజనం చేసినందుకు సంతోషంగా ఉన్నది అని ఆదిత్య వైపు చూసింది కీర్తన. కీర్తన, వంటలు చాలా అంటే చాలా బాగున్నాయి. వద్దు అని చెప్పినా కూడా నాకు ఇష్టం అయినవే చేశావు. ఇవాళ కొంచెం 2 ముద్దలు ఎక్కువే తిన్నాను, ఇక రెస్ట్ తీసుకోవాలి అని రూమ్ లోనికి వెళ్ళాడు ఆదిత్య. ఏమిటమ్మమ్మా ఏదో చెప్తారు అని ఆయన వంక చూస్తే ఆయన ఇంకేదో చెప్పారు అన్నది కీర్తన. మనకు అనిపించింది మనం చెప్పినట్టే వాడికి అనిపించింది వాడు చెప్పాడు, దేనికి కూడా అలకేంటే అని అన్నపూర్ణ గారు కూడా రూమ్ లోనికి వెళ్లిపోయారు. ఏదైతేనే నా మొగుడు నా వంటలు మెచ్చుకున్నాడు పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత అని అనుకోని తాను కూడా రూమ్ లోనికి వెళ్ళింది. ఏమిటి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి సోఫాలో సెటిల్ అయ్యారు అని అడిగింది కీర్తన. నీకోసమే అన్నాడు ఆదిత్య. అబ్బో ఎదురు చూపా నా కోసం అని అడిగింది కీర్తన. ఏయ్, ఇలా వెటకారంగా మాట్లాడితే మూతి పగలుద్ది, నీతో మాట్లాడాలి, అందుకే పడుకోకుండా నీకోసం చూస్తున్నాను అని చెప్పాడు ఆదిత్య. అవునా చెప్పండి అని ఆదిత్య పక్కన సెటిల్ అయ్యింది కీర్తన. ఆదిత్య కీర్తనని వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ని అలానే మార్చి మార్చి చూశాడు.
నేనేం మీ ఒడిలోనో లేకపోతే మిమ్మల్ని అతుక్కునే కూర్చోలేదు. ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చోవచ్చు అన్నది కీర్తన. నువ్వు బెడ్ మీద కూర్చోవచ్చు కదా, ఇక్కడే కూర్చోవాలా అన్నాడు ఆదిత్య. ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడతారా లేకపోతే నేను వెళ్ళనా అన్నది కీర్తన. రాక్షసి, టాపిక్ డైవర్ట్ చేసావు కదా అన్నాడు ఆదిత్య. అంటే దాని అర్థం ఇంకా దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు అనే కదా అని చెప్పింది కీర్తన. నువ్వేమిటి, నానమ్మ అలా చెప్పినప్పుడు నేను ఒప్పుకున్నాను కదా, కానీ నీ ముఖంలో ఏమిటి, ఎలాంటి భావం లేదు, ఎందుకని అప్పటి వరకు హుషారుగా ఉన్నావు, నువ్వు డల్ అయ్యావు ఎందుకు అని అడిగాడు ఆదిత్య. నీకు ఇష్టం లేకుండా అమ్మమ్మ కోసం ఇబ్బందిగా ఒప్పుకోవటం నాకు నచ్చలేదండి. మనస్ఫూర్తిగా ఏ పని చేయనప్పుడు సంతృప్తిగా అనిపించదు, అందుకే అలా ఉన్నాను అని చెప్పింది కీర్తన. నానమ్మ నీ గురించి ఆలోచించమని చెప్తే నువ్వు నా గురించి ఆలోచించావు కీర్తన, గుడ్. ఫస్ట్ హనీమూన్ అనగానే నేను కూడా కంగారు పడ్డాను, కానీ నాన్నమ్మకు తెలుసు కదా పెళ్లి ఏ పరిస్థితుల్లో అయ్యింది అని, అందుకే ఒకవేళ మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళినా దగ్గర అవ్వలేమో, ఎలా చెప్పాలా అని అనుకుంటూనే ఉన్నాను. కానీ నానమ్మ పరిస్థితి అర్థం చేసుకున్నది. కాకపోతే చిన్న చిన్న సరదాల కోసం వెళ్ళటం అంతే. మొన్న కూడా నానమ్మ మాట మీదనే ఒప్పుకున్నాను, కానీ దాని వలన మంచి జరిగింది కదా, ఎందుకు అలా ఆలోచిస్తావు, నేను ఇబ్బంది పడ్డాను అని. అయినా కీర్తన, భార్యగా నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావో భర్తగా నేను కూడా నీ గురించి ఆలోచించాలి కదా. చిన్న చిన్న సంతోషాలను నీకు ఇవ్వనప్పుడు భర్తగా నేను ఉండి ఎందుకు చెప్పు. దేని గురించి కానీ నా గురించి కానీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పి కీర్తనని చూసేసరికి కీర్తన రెప్ప వేయకుండా తనని చూస్తూ ఉండటం చూసి, కింద తిన్నది సరిపోలేదా, మళ్ళీ తినేసేటట్టు చూస్తున్నావు నన్ను అన్నాడు ఆదిత్య. ఎంతగా ముద్దొస్తుంటే చూడటం తప్ప ఇంకేం చేయగలను అని మూత తిప్పుతూ అన్నది కీర్తన. తిప్పింది చాలు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో, లేకపోతే ఏదైనా పని నెత్తి మీద వేసుకో, అంతేకాని నా బుర్ర తినకు అని లేచి బెడ్ వైపు నడుస్తూ లగేజ్ ప్యాక్ చేయి, రెస్ట్ తీసుకునే ఆలోచన లేకపోతే అన్నాడు ఆదిత్య. మీరు కూడా నేనే చేయాలా అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తన. కీర్తన ఆశ్చర్యం గమనించని ఆదిత్య, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు నా పనులు అన్నాడు. అలా కాదండి, మీ థింగ్స్ ప్యాక్ చేయాలి అంటే వాటిని టచ్ చేయాలి కదా, మీకు ఇష్టమేనా అలా టచ్ చేయటం అని అడిగాను అని చెప్పింది కీర్తన. ఏడ్చినట్టుంది నీ తెలివి, రోజు నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి నా థింగ్స్ అన్ని తీసి పెడుతున్నావు కదా, అప్పుడు టచ్ చేయటం లేదా, మళ్ళీ కొత్తగా ఏమిటి, నువ్వు పని చేయటం కంటే పడుకోవటమే బెటర్ కీర్తన, లేకపోతే నన్ను పడుకొనిచ్చేలా లేవు నువ్వు అన్నాడు ఆదిత్య. కీర్తన లగేజ్ ప్యాక్ చేసే పనిలో పడింది. సాయంత్రం అన్నపూర్ణ గారికి కాఫీ ఇచ్చి ఆదిత్యకు ఇద్దాము అని ముందుకు అడుగు వేసేసరికి ఆదిత్య స్టెప్స్ దిగుతూ కనిపించాడు. హో లేచారా, నేనే మిమ్మల్ని లేపుదాము అని వస్తున్నాను అన్నది కీర్తన. రోజు నువ్వు లేచి నన్ను లేపి మరీ కాఫీ ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు కీర్తన అని కీర్తన చేతిలో కాఫీ తీసుకుని అన్నపూర్ణ గారి పక్కన కూర్చున్నాడు ఆదిత్య. కీర్తన ఆదిత్యకు ఒక లుక్ ఇచ్చి వరాలకి కాఫీ ఇచ్చి తాను తీసుకుని వాళ్లతో సెటిల్ అయ్యింది. ఎప్పుడురా ప్రయాణం, ఎక్కడికి వెళదాము అని అనుకుంటున్నారు అని అడిగారు అన్నపూర్ణ గారు. ప్రయాణం ఎప్పుడు అంటే అది కీర్తన మీదే ఆధారపడి ఉన్నది అని చెప్పాడు ఆదిత్య. నా మీద ఏమిటండి అన్నది కీర్తన. ఇంకా ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు కదా అన్నాడు ఆదిత్య. నాదేముందండి, అంతా మీ ఇష్టం అని చెప్పింది కీర్తన. అబ్బో అని లుక్ ఇచ్చి ఈసారికి నువ్వు కానివ్వులే అన్నాడు ఆదిత్య. అది స్విట్జర్లాండ్ వెళదామా అని తడబడుతూ అడిగింది కీర్తన. పర్వాలేదు కీర్తన, పెద్దదానికి ఎసరు పెట్టావుగా అని ఖాళీ చేసిన కప్పుని పక్కన పెడుతూ అన్నాడు ఆదిత్య. అందుకే మీ ఇష్టం అన్నాను అన్నదే కీర్తన. చాలు కాని వెళ్ళి ల్యాప్టాప్ తీసుకునిరా అని ఆదిత్య అనగానే కీర్తన రూమ్ లోనికి వెళ్ళింది. నానమ్మ, టికెట్స్ బుక్ చేసుకుని ఇవాళ నైట్ స్టార్ట్ అవుతాము అని చెప్పాడు ఆదిత్య. నైట్ ఎందుకురా అన్నారు అన్నపూర్ణ గారు. 20 గంటల ప్రయాణం నానమ్మ, నైట్ వెళ్ళటమే బెటరు అని కీర్తన తెచ్చిన ల్యాప్టాప్ తీసుకుంటూ చెప్పాడు ఆదిత్య. ఏమిటి 20 గంటల, వెళ్ళటానికి ఒక రోజు, రావటానికి ఒక రోజు, ప్రయాణంకే సరిపోతుంది, ఇంకా ఏం ఎంజాయ్ చేస్తాం అన్నది కీర్తన. మరి నువ్వు చెప్పిన ప్లేసు అలాంటిది, అడిగాను కదా అని ఏదో నోటుకొచ్చింది చెప్పావా, లేకపోతే ఆ ప్లేస్ చూడాలి అని చెప్పావా అన్నాడు ఆదిత్య. లేదండి, చూడాలి అని చెప్పాను. ట్యాంక్ బండ్లా ఈ ప్లేస్ చూడటం కూడా నా డ్రీమ్ అండి, అయినా మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, వేరే ఎక్కడికైనా వెళదాం అని చెప్పింది కీర్తన. వద్దలే, నువ్వు కోరిన మొదటి కోరిక
ఎందుకు వద్దు అంటాను, అక్కడికే వెళదాం అని తల ఎత్తకుండా ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తూ చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాట విని కీర్తన, అన్నపూర్ణ గారు ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. నానమ్మ, టికెట్స్ బుక్ చేశాను అని చెప్పాడు ఆదిత్య. సరే కన్నయ్య, వెళ్ళి రెడీ అవ్వండి మరి అన్నారు అన్నపూర్ణ గారు. నైట్ కీర్తన, అన్ని ప్యాక్ చేసావు కదా అన్నాడు ఆదిత్య. చేశానండి, డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అని చెప్పింది కీర్తన. ఇక్కడ చెక్ చేసుకునే బదులు అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోయావు అని తెలిస్తే నీకు వార్నింగ్ ఇవ్వచ్చు కదా, ఆ అవకాశం ఎందుకు వదులుకోవాలి, అందుకనే చెక్ చేసుకునేది లేదు అని బయటకు నడిచాడు ఆదిత్య. మీరు వార్నింగ్ ఇస్తారు అంటే నేను నమ్మాలి అని మనసులో అనుకుంటూ ఆదిత్య వెనకే అడుగులు వేసింది కీర్తన. నానమ్మ, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగున్నది కాబట్టే నేను నీ మాట ఒప్పుకున్నాను. అశ్రద్ధ చేయకుండా సమయానికి అన్నం తిని జాగ్రత్తగా ఉండు, సరేనా అన్నాడు ఆదిత్య. నాకేం బాధరా, నన్ను చూసుకోవటానికి వరాలు ఉన్నది కదా అన్నారు అన్నపూర్ణ గారు. అదే నమ్మకంతో వెళ్తున్నాను. వరాలు, ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి, బాయ్ అన్నాడు ఆదిత్య. అన్నపూర్ణ గారు నవ్వుకున్నారు. అమ్మమ్మ, నేను మీకు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటాను అని చెప్పింది కీర్తన. ఎందుకు, నాన్నమ్మ బుర్ర తినటానికా అన్నాడు ఆదిత్య. మీరు కాసేపు కామ్గా ఉంటారా అమ్మమ్మ, మీ మనవడి మాటే నా మాట, జాగ్రత్తగా ఉండు. అక్క, ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి, మిస్ యూ అమ్మమ్మ అని అన్నపూర్ణ గారిని హక్ చేసుకున్నది కీర్తన. అబ్బా, నేను బాగుంటాన్రా, మీరు వెళ్ళండి, టైం అవుతుంది అన్నారు అన్నపూర్ణ గారు. ఇద్దరు అన్నపూర్ణ గారికి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్ లో ఇంతకు ముందు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కావా కీర్తన అని అడిగాడు ఆదిత్య. లేదండి, ఇదే ఫస్ట్, అది కూడా మీతోనే అని చెప్పింది కీర్తన. ఎలా ఉంటుందో తెలుసా అన్నాడు ఆదిత్య. ఎందుకు తెలియదు, తెలుసు. ఎలా ఉంటుందో, మనం ఏం చేయాలో, ఏముంటాయో, అలాగే ఫెసిలిటీస్ కూడా అని కొంచెం గట్టిగా చెప్పింది కీర్తన. హే, ఎందుకు నోరేసుకుని అరుస్తావు, నాకు ఏమైనా నీలా చెవుడు అనుకుంటున్నావా అన్నాడు ఆదిత్య. ఇదిగోండి అని వేలు చూపించింది కీర్తన. నేను చెప్పింది నువ్వు కానప్పుడు ఎందుకు అంత కోపం కీర్తన, అవాయిడ్ చేయాలి కాని అన్నాడు ఆదిత్య. హా అన్నది కీర్తన. అవును, నీ ఫేస్లో భయం కనిపించడం లేదు ఏమిటి? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి ఆ మాత్రం భయం ఉంటుంది, ముఖ్యంగా నీలాంటి వాళ్లకు. అంటే పెరిగిన ఊరు కుటుంబం తప్ప మరో ప్రపంచం తెలియదు కదా అన్నాడు ఆదిత్య. అవునండి, మీరు చెప్పింది నిజం, కానీ మీరు నాతో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది, అందుకనే భయం కనిపించడం లేదు నా ముఖంలో అని చెప్పింది కీర్తన. ఆదిత్య ఒక్క క్షణం ఆ మాటకు లోపల సంతోషపడి, ఏమిటి, నువ్వు చెప్పిన ప్లేస్కి తీసుకుని వెళ్తున్నాను అని నన్ను ఎత్తేస్తున్నావుగా బాగా అన్నాడు. నన్ను నమ్మటం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు, ఎత్తేస్తున్నానా లేకపోతే నిజం చెప్తున్నానా అని అన్నది కీర్తన. లాగి ఒకటిచ్చానంటే భూమాతకి షేక్ హ్యాండ్ ఇస్తావు, ఆఫ్టర్నూనే కదా చెప్పాను నీ మీద నమ్మకం ఉంది అని అన్నాడు ఆదిత్య. చెప్పారు, కానీ ఏ విధంగా చెప్పారు? నా మీద నమ్మకం అంటే పూర్తి నమ్మకం వచ్చిందా, కేవలం అమ్మమ్మ విషయంలోనే కదా అన్నదే కీర్తన. అయితే ఏమిటిప్పుడు అన్నాడు ఆదిత్య. ఏమీ లేదులేండి, షాపింగ్ చేద్దామా అని అడిగింది కీర్తన. అనౌన్స్మెంట్ వచ్చే టైము అవుతున్నది, ఇప్పుడు షాపింగ్ ఏమిటి, నీ అతి తెలివి కాకపోతే అన్నాడు ఆదిత్య. హిహిహి అని ఓ నవ్వు నవ్వింది కీర్తన. అప్పుడే అనౌన్స్మెంట్ రావటంతో ఆదిత్య లేచి నిలబడి కీర్తనకి చేయిచ్చాడు. నాకేమీ వయసు అవ్వలేదు, నేను నిలబడగలను అని లేస్తూ చెప్పింది కీర్తన. నీ తలకాయ అని కీర్తన తలపై ఒకటి మొట్టికాయ ఇచ్చి జంటగా ఫ్లైట్ ఎక్కుదాము అని, లేకపోతే నువ్వు తప్పిపోతావు కదా అని నవ్వాడు ఆదిత్య. అప్పుడు కీర్తన సంతోషంతో తన చేతిని ఆదిత్య చేతిలో హోల్డ్ చేసి ఆదిత్యతో నడుస్తూ తనని చూస్తూ, మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ ఏది మీరు తిన్నగా చెప్పరు, మీ కేరింగ్ ఇలానే ఉంటుందా ఏమిటి, కోపంలో కేరింగ్ చూపించటం అనుకున్నది కీర్తన. ఫ్లైట్లో కూర్చున్నాక తీరిక చూద్దువు కానీ స్పీడు పెంచు అనగానే కీర్తన తనలో తాను నవ్వుకున్నది. విండో సీట్ దగ్గర కూర్చుంటావా, భయపడతావా అని అడిగాడు ఆదిత్య. మీరు ఎక్కడ కూర్చుంటారు అన్నది కీర్తన. తెలివి తక్కువగా మాట్లాడితే ఒక్కటిస్తాను చెప్తున్నా, నా భార్య దగ్గర కాకుండా ఇంకా ఎక్కడ కూర్చుంటాను అన్నాడు ఆదిత్య. అయితే మీరు నా పక్కనే ఉంటారు కాబట్టి నేను విండో సీట్లో కూర్చుంటాను అని చెప్పింది కీర్తన. సరే వెళ్ళు అన్నాడు ఆదిత్య. కీర్తన విండో సీట్ దగ్గర కూర్చున్నది, కానీ ఫ్లైట్ స్టార్ట్ అవగానే కామ్గా కూర్చున్నది.
ఎలాంటి రియాక్షను లేకుండా. ఆదిత్య ముందుగా కీర్తన చేతిని పట్టుకున్నాడు. వెంటనే కీర్తన ముఖంలో చిరునవ్వు. కీర్తన తెంగరి ప్రశ్నలు, ఆదిత్య వెటకారం లాంటి సమాధానాలు. వాళ్ళ గిల్లి కజ్జాలతో మరుసటి రోజు సాయంత్రం ల్యాండ్ అయ్యారు. కారులో కూర్చోగానే వెంటనే అన్నపూర్ణ గారికి కాల్ చేసింది కీర్తన. తర్వాత తన పేరెంట్స్ తో మాట్లాడింది. హోటల్లో, ఏవండి, నేను ఫస్ట్ ఫ్రెష్ అయి వస్తాను ప్లీజ్, నాకంతా ఏదోలా ఉన్నది అని ఆదిత్యకి అవకాశం ఇవ్వకుండా వాష్రూంలోనికి వెళ్ళింది కీర్తన. బయటకు వస్తావు కదా, అప్పుడు చెప్తాను అని అలానే కూర్చున్నాడు. కీర్తన వచ్చాక కాఫీ వస్తుంది, తీసుకొని మళ్ళీ డోర్ లాక్ చెయ్యి, నేను ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు ఆదిత్య. ఆదిత్య వెళ్ళగానే కాఫీ వచ్చేసరికి కీర్తన తీసుకుని ఆదిత్య చెప్పింది బుద్ధిమంతురాల్లాగా చేసింది. ఆదిత్య ఫ్రెష్ అయి వచ్చేసరికి కీర్తన మంచి స్లీప్ లో ఉన్నది. టేబుల్ వైపు చూశాడు. కాఫీ అలానే ఉండటంతో ఈవినింగ్ అని మర్చిపోయినదే ఏమిటి అని కీర్తన దగ్గరకు వచ్చి, ఏ కీర్తన, కీర్తన లే అని భుజం తట్టి లేపుతూ ఉన్నాడు. ఏమండి అన్నది కీర్తన. ఏంటండా, కాఫీ వస్తుంది అని చెప్పాను కదా అని మాట్లాడబోతూ ఉంటే, హా వచ్చింది, తీసుకున్నాను అని చెప్పింది కీర్తన. తీసుకుంటే సరిపోతుందా, నాకెవరిస్తారు, లేచి కాఫీ ఇవ్వు అన్నాడు ఆదిత్య. ఇంత దారుణంగా ఉన్నారేమిటండి, ప్రశాంతంగా పడుకోనివ్వరా అని అంటూనే లేచి ఆదిత్యకు కాఫీ ఇచ్చింది కీర్తన. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని నువ్వు కూడా తాగు అని కాఫీ తీసుకుంటూ చెప్పాడు ఆదిత్య. కీర్తన అలానే చేసి కాఫీ తీసుకుని ఆదిత్య పక్కన సెటిల్ అయ్యింది. ఏమిటి అలా పడుకున్నావు, నైటు అనుకుంటున్నావా అన్నాడు ఆదిత్య. కాదండి, జర్నీ వలన చాలా అలసిపోయాను, అందుకనే అలా పడుకున్నాను అని చెప్పింది కీర్తన. అందుకనే జర్నీ తక్కువ ఉండే ప్లేస్ చెప్పాలి, వచ్చింది, ఇదిగో నిద్రపోవటానికి సరిపోతుంది అన్నాడు ఆదిత్య. ఆ ముచ్చట మీరు హైదరాబాదులో ఉన్నప్పుడు చెప్పవచ్చు కదా అన్నది కీర్తన. అలా ఎలా చెప్తాను, నువ్వు నన్ను అడిగిన ఫస్ట్ విష్ కదా, అది సరే కానీ తొందరగా తాగి రెడీ అవ్వు, బయటకు వెళదాం అన్నాడు ఆదిత్య. ఇప్పుడా, నా వల్ల కాదు అన్నది కీర్తన. మరెందుకు వచ్చావు ఇక్కడికి, హైదరాబాదులోనే ఉండకపోయావా అన్నాడు ఆదిత్య. మిమ్మల్ని అంటూ ఇప్పుడు రావాలి అంటే నాది ఒక కండిషన్ అన్నది కీర్తన. చెప్పాడు అన్నాడు ఆదిత్య. ఎందుకలా మాట్లాడతారు అన్నది కీర్తన. అబ్బా కీర్తన, సీరియస్ అవ్వకు, ఆ మాత్రం చనువుగా నీతో కాకుండా ఎవరితో ఉంటాను చెప్పు అన్నాడు ఆదిత్య. అంతే ఇక కీర్తన ఆ మాటతో ఐస్లా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను, వచ్చాక చెప్పు, ఇప్పుడు డిస్కషన్ ఆపి రెడీ అవ్వు అన్నాడు ఆదిత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.